నెల్లూరు జిల్లా రామతీర్థంలో అన్యమతస్థుడు హల్చల్ చేస్తారు. రామతీర్థంలో మద్యం సేవించి రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి యాకోబు అనే వ్యక్తి వెళ్లాడు. అక్కడే స్నానం చేస్తుంటే వాచ్మెన్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అడ్డుకున్నారు. ఆ సమయంలో వారిపై దురుసుగా ప్రవర్తించాడు. ఘటనపై పోలీసులకు ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు వెంకటనారాయణపురం గ్రామానికి చెందిన కోనాసి యాకోబు అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి మహిళలు కాళ్ళు కడుక్కునే కుళాయిల దగ్గర పూర్తిగా నగ్నంగా బట్టలు విప్పి డ్రాయర్ మీద స్నానం చేయబడుతుండగా మా దేవస్థానం నైట్ వాచ్మెన్ అయినటువంటి నాసిన ఉదయ్ కుమారు వారించి, అయ్యా బాత్రూములు బయట ఉన్నాయి, బయట స్నానం చేయండి, ఇక్కడ అందరూ మహిళలు శుక్రవారం రోజు క్రౌడ్ హెవీగా ఉంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది, మీరు ఈ విధంగా దిగంబరంగా స్నానం చేయడం వల్ల మహిళలందరూ ఇబ్బంది పడే విధంగా ఉందని ప్రశ్నిస్తే అతన్ని కొట్టడం, నానా దుర్భాష ఆడటం జరిగింది. అందరి సమక్షంలో చైర్మన్ గారి ఫోన్ ఎస్ఐ గారికి తెలియపరుస్తుండగా చైర్మన్ గారి ఫోన్ లాక్కొని చైర్మన్ గారి మీద తోయడం జరిగింది. అప్పుడున్న ఇక్కడ ఉన్న భక్తులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆవరణలోకి ప్రవేశించి మా రామలింగేశ్వర స్వామిని తిడుతూ హిందూ ధర్మాన్ని దూషిస్తూ ఈ విధంగా ప్రవర్తించేవాడు భక్తుడు ఎట్లా అవుతాడు? ఫస్ట్ భక్తులు ఎట్లా అవుతాడు? ఇతర భక్తులు కాదు వాళ్ళు. అందులో మద్యం బాగా సేవించి ఆడవాళ్ళ ముందు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కావాలని ఇక్కడ పవిత్రులను దెబ్బతీయాలని వచ్చినటువంటి ఆ వ్యక్తి భక్తులు ఎట్లా అవుతారు? ఇది మాత్రం ఖచ్చితంగా హిందుత్వం మీద ఎటకాయించి ఒక మత ఛాందస్వాదులు చేసినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ విధంగా ఎంత రిస్క్ చేశారు, అతను అన్యమతస్థుడు,